యెరూషలేము దేవాలయము చుట్టూ ప్రాకారం ఉన్నది. యెరూషలేము దేవాలయము చుట్టూ ప్రాకారం ఉంది. ఈ ప్రాకారానికి 8 గుమ్మాలు ఉన్నాయి. ఈ ప్రాకారానికి 8 గుమ్మాలు ఉన్నాయి. నీటి గుమ్మము, గొర్రెల ద్వారము, ఇలా ఆ డమస్కస్ గేట్, ఇలాగా ఆ యొక్క ప్రాకారానికి 8 గేట్లు ఉన్నాయి. అయితే ఒక్కొక్క గేటు దగ్గర కొన్ని ఆత్మీయ మర్మాలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ ఈ పునరుద్ధాన దినము నేను మీతో పంచుకుంటలేదు. కానీ అతి ప్రాముఖ్యమైన గుమ్మం అదేంటి అంటే ఈస్టర్న్ గేట్, తూర్పు గుమ్మం. దాని గురించి దేవుని పనివనిగా దేవుని వాక్యముల నుండి కొన్ని ఆత్మీయ సంగతులు మీతో పంచుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. చూడండి, మన మూలవాక్యం ఏంటంటే, తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించింది. తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ ప్రవేశించను. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, 8 గేట్లు ఉన్నాయి అని చెప్పాను. అందులో తూర్పు తట్టు కూడా ఒక గుమ్మం ఉంది అని చెప్పాను. ఈ తూర్పు తట్టు గుమ్మం చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలన్నీ నేను రాసుకున్నాను. అయితే మనకున్న సమయ భావాన్ని బట్టి ఒక 2 పాయింట్స్ లేదా 3 పాయింట్స్ మీతో పంచుకోవటానికి దేవుని పనివనిగా ఈ మొదటి ఆరాధనలో నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ యొక్క గుమ్మానికి 2 ద్వారాలు ఉన్నాయి. అంటే 2 వైపుల నుంచి వెళ్ళవచ్చు. ఒకటే గుమ్మం కానీ 2 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఈ 2 ద్వారాలకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, దక్షిణ ద్వారాన్ని దయా ద్వారము అంటారు. అదే గుమ్మానికి 2 డోర్స్ ఉన్నాయి. అందులో దక్షిణ వైపు ఉన్న ద్వారానికి, ఆ డోర్కి ఏం పేరు పెట్టారు అంటే దయాద్వారము. అలాగే అదే గుమ్మానికి ఉన్న ఉత్తరము వైపునున్న ద్వారానికి ఏం పేరు పెట్టారు అంటే పశ్చాత్తాపము అనే ద్వారము. ఒకటే గేటు కానీ 2 వైపులు కూడా ఏముందంటే, ఆ గుమ్మానికి 2 వైపులా దారులు ఉన్నాయి. ఒకవైపునున్న గుమ్మానికి ఏంటి అంటే దయాద్వారం, 2 వైపునున్న గుమ్మానికి ఏం పేరు పెట్టారు అంటే పశ్చాత్తాపము అనే ద్వారం. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఇజ్రాయేలు ప్రజలు గుంపులు గుంపులుగా ఈ తలుపు దగ్గరికి వెళ్ళి దేవుని దయ కొరకు ఆ యొక్క ద్వారము దగ్గర కనిపెడతారు. దేవుని దయ, అవును కదా, దేవుని దయ సమాధానము కలగచేస్తూ ఉంది. దేవుని దయ క్షేమాన్ని కలిగింపచేస్తుంది. దేవుని దయ ఆయుష్ను పెంచుతుంది. దేవుని దయ కుటుంబాన్ని, వ్యాపారాన్ని ఏం చేస్తుందంటే వృద్ధి చేస్తూ ఉంది. ఇక్కడ మీరు కూడా దేవుని దయ కొరకు ప్రాకులాట పడేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇజ్రాయేలీలు ఆ దక్షిణ గుమ్మం దగ్గరికి వెళ్ళి దేవుని దయ కొరకు ప్రార్థన చేస్తారు. అయితే ఆ యొక్క దక్షిణపు గుమ్మము, దక్షిణపు ద్వారము దగ్గరికి వెళ్ళటానికి మునుపు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పనా? ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళి పశ్చాత్తపడుతూ ఉంటారు. ఫస్ట్ దయాద్వారం దగ్గరికి వెళ్ళటానికి మునుపు వాళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉంటారు అంటే ఆ యొక్క ఉత్తరాన్నున్న ఆ యొక్క గుమ్మము దగ్గరికి, ద్వారం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు అంటే, ఆ గేట్ పేరు ఏంటంటే పశ్చాత్తాపము. పశ్చాత్తాపము అంటే ఏంటో చెప్పనా? ఒప్పుకోవటం. బైబిల్ గ్రంథం అందు చాలా ఒక అద్భుతమైన మాట ఉంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టుకునివాడు వర్ధిల్లడు. హలో అన్నయ్యలారా, నువ్వు వ్యాపారంలో వర్ధిల్లాలన్నా, ఉద్యోగంలో వర్ధిల్లాలన్నా, ఆరోగ్యంలో వర్ధిల్లాలన్నా దేవుని వాక్యం ఏం చెప్తుందో చెప్పనా? మన గుండెల్లో ఉన్న అతిక్రమము, మన గుండెల్లో ఉన్న పాపము, మన గుండెల్లో ఉన్న దోషాన్ని మనం ఏం చేయాలంట? మనము దాచిపెట్టుకోకూడదు. కానీ ఆ చివరిన ఒక మాట వ్రాయబడింది, వాటిని ఒప్పుకుని, 13వ చరణం, వాటిని ఒప్పుకుని, వేటిని? ఏ అతిక్రమం అయితే,
తెలిసి చేసామో తెలియక చేసామో వాటిని మనం ఏం చేయాలంట? ఒప్పుకుని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడు అని బైబిల్ చెప్తుందంటే కనికరము. తూర్పు ద్వారానికి 2 తలుపులు ఉన్నాయి, అంటే 2 మార్గాలు ఉన్నాయి అని మనం నేర్చుకున్నాం. ఈ 2 మార్గాల్లో ఒకవైపు ఏం దొరుకుతుంది? దయ. అయితే ఆ దయను పొందుకోవటానికి మనం ఎక్కడికి వెళ్ళాలి? అందరూ చెప్పండి. పశ్చాత్తాపం అనే ద్వారం దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఏ పాపమైతే తెలిసి చేసావో, ఏ పాపమైతే తొందరపాట్లో చేసావో, ఆ పాపాన్ని నువ్వేం చేయాలంటే ఒప్పుకుని, నానా నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించయ్యా, నానా నన్ను క్షమించయ్యా అంటూ ఆ గుమ్మము దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఈ రోజున దేవుని పని మనకి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. కొన్ని పరిచర్యల్లో ఓ చక్కని ఆత్మీయ క్రమం ఉంటుంది. వారు పాపాన్ని ఒప్పుకోలుకు ప్రేరేపణ చేస్తూ ఉంటారు. పాపాన్ని ఒప్పుకోలు చేయకుండా ప్రభు బల ఎద్దుకు రానివ్వరు. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి చెప్పనా? మనము పాపాన్ని ఒప్పుకోవాలి. మీకు ఒక విషయం చెప్తూ ఉన్నాను. మన శరీరంలో కొన్ని గడ్డలు ఉంటాయి. ఆ గడ్డను మన శరీరంలో పుట్టినప్పుడు శరీరం చాలా నిగారింపుగా ఉంటుంది, వాపు వస్తూ ఉంది. అందుకే లోకంలో సామెత ఉంది, వాపును బలమనుకుంటే ఏమవుద్దంట? ప్రమాదం. ఆ యొక్క ఎప్పుడైతే వాపు వచ్చిందో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం టెస్ట్ చేయించి, ఈ వాపు ఏంటండి, ఈ స్వెల్లింగ్ ఏంటండి, గడ్డ లోపల ఏముంది, ఒకవేళ ఏదైనా క్యాన్సర్కి సంబంధించిన పదార్థం ఏదైనా ఉందేమో వెంటనే దాన్ని ఏం చేస్తారు? పైకి పంపిస్తూ ఉంటారు. అలాంటిది కాకపోతే వెంటనే ట్రస్ట్ చేసి ఆ కణితిని అక్కడి నుంచి ఏం చేస్తారంటే తొలగిస్తారు. కాస్త బలంగా ఉంది కదా, ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నాకు ఈ యొక్క కండ కాస్త బక్కగా ఉంది. కొంతమంది తమ్ముళ్ళకి అయితే కొండలాగా ఎంత బలంగా ఉంటుంది, చూస్తుంటే భయం వేస్తుంది. అమ్మో ఎంత బాగుంది ఇక్కడ అనుకుంటాం. కానీ నాకు అక్కడ ఒక గడ్డేసింది, అది చాలా చక్కగా నెగారింపుగా వచ్చింది. నేను షర్ట్ వేసుకుంటే నా షర్ట్ చాలా టైట్గా ఉంది. అప్పుడు నేను అబ్బా ఇది చూసుకుని అందరూ కండనుకుని నా దగ్గరికి రావడానికి భయపడతారని నేను ఉంచుకుంటానా? అది నేను ఎక్సర్సైజ్ల ద్వారా ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ ద్వారా సంపాదించిన కండ కాదు, ఇది లోపల చెడు ఉండటం ద్వారా పుట్టిన ఒక గడ్డ. అందుకే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేలాది రూపాయలు ఇచ్చి టెస్టులు చేయించి వెంటనే ఏమంటాను అంటే, డాక్టర్ గారు నేను త్వరగా ఈ యొక్క గడ్డ తీసేయండి అని నేను ఏం చేస్తూ ఉంటాను అంటే డాక్టర్ని తొందర పెడుతూ ఉంటాను. శరీరం లోపల చెడు ఉంటే ఎంత భయపడతామో గుండె లోపల చెడుంటే కూడా మనం అదే రీతిగా భయపడి ఏం చేయాలి చెప్పనా? ఒప్పుకోవాలి. ఆ పశ్చాత్తాప ద్వారం దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలు ఏ రీతిగా తమ పాపాన్ని ఒప్పుకునేవారో, తాము చేసిన దోషములను ఒప్పుకునేవారు. దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని పాదాల మీద పడి ప్రతిరోజు ఏం చేయాలి చెప్పనా? పశ్చాత్తాపడాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ పూట దేవుని పని మనకు ఒక మాట మీతో చెప్తున్నాను. ఒప్పుకుని విడిచిపెట్టువారు ఏం పొందుతారు అంటే కనికరము. అందరూ చెప్పండి, కనికరమును. దేవుని పని మనకి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. మనం మనుషులం, ఒకవేళ కొన్ని తొందరపాటు ఆలోచనల వలన, తొందరపాటు తలంపుల వల్ల ఏదైనా ఒక అపరాధము చేసినట్లయితే వెంటనే ఒప్పుకుని విడిచిపెట్టడం ఓ మంచి ఆత్మీయ క్రమం. అలా నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో వెంటనే నువ్వేం పొందుతావు అంటే కనికరము. బైబిల్ గ్రంథంలో ఉండే ఒక ఎగ్జాంపుల్ మీతో పంచుకుంటాను. ఇజ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు మొట్టమొదటిగా బాబిలోనియులు, తర్వాత మాదీయులు, తర్వాత పారసీకుల యొక్క చేతుల కింద వారు ఏం చేయబడ్డారు అంటే అణచబడి వాళ్ళతో అంటే వాళ్ళతో కలిసి జీవించడం వలన, చూడండి లోకంలో సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే 6 వీరవుతారు. వీళ్ళు ఏకంగా 6 నెలలు కాదు 70 సంవత్సరాలు అక్కడ ఉండిపోయాయి. అందుకే వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ విధి విధానం ఏమైపోయిందంటే అన్యులతో మమేకమైపోయారు.
అయితే 70 సంవత్సరాల తర్వాత దేవుని కృపను బట్టి కొంతమంది ప్రార్థనాపరుల యొక్క ప్రార్థన ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆ అన్యుల దేశం నుంచి బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే తమ స్వంత భూభాగానికి వచ్చారు. అయితే స్వంత భూభాగానికి వచ్చిన వీళ్ళకి దైవజనుడైన ఎజ్రా, దేవుని పనివాడైన నెహెమ్యా వాక్యాన్ని తెరిచి ప్రకటన చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాక్యం చదవటం మొదలు పెట్టారో, ఎప్పుడైతే వాక్యం వినటం మొదలు పెట్టారో, చూడండి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మన సహజ ముఖం ఏమవుతుంది? స్పష్టంగా కనపడుతుంది. హలో, అద్దం అబద్ధం ఆడుతుందా? ఎప్పుడైనా చెప్పండి. ఒకవేళ మీ అద్దం అబద్ధం ఆడింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? ఆ అద్దం తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. ఇప్పుడు మీ అద్దం దగ్గరికి వెళ్ళారు, అదే మీ ఆవిడని అడిగారు ఎలా ఉన్నాను నేను అంటే, మీరేంటండి సూపరు, చాలా బాగున్నారు అని చెప్పడానికి బయటికి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఎందుకు అనిపించింది, ఒకసారి మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్దామని చూస్తే మీ ముఖం ఎలా ఉందంటే చాలా అగ్లీగా ఉంది. వెంటనే ఏం చేస్తారు? సింక్ దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళ దగ్గర ఉన్న, లేకపోతే ఆ యొక్క ఈ చెలుకుల దగ్గర ఉన్న ఆ యొక్క చిరాగ్గా ఉన్న దాన్ని శుభ్రపరుచుకుని, చక్కని సబ్బుతో శుభ్రపరుచుకుని ఆ ముఖం మీద ఉన్న ఆ యొక్క చిరాకంతా తొలగించుకుని, లేకపోతే మంచిగా క్రీమ్ రాసుకుని అప్పుడు బయటికి వెళ్తారు. ఎందుకు? అర్థం ఏం చెప్పిందంటే అబద్ధం ఆడకుండా మాట్లాడింది. దేవుని వాక్యం కూడా అంతే. నీ దగ్గర చెడు ఉందనుకోండి, చెడును లేదు బాగానే ఉన్నావు సతీష్ అని కప్పి చెప్పదు. అందుకే మీకు ఒక మాట చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా చదువుతూ ఉంటుంటే ఒకే రోజు ఏమవుతుంటుంది చెప్పనా? పుస్తకాలు చదువుతూ ఉంటాం. నేను దేవుని సేవకు రాకమన్నప్పుడు నా దగ్గర ఒక పాపిష్ట అలవాటు ఉండేది. ఏంటో చెప్పనా? నవల్స్ చదవటం. నేను స్కూల్ నుంచి రాగానే వస్తు గ్రంథాల దగ్గరికి వెళ్ళి తెగ చదివేసేవాడిని. మీకు ఒక విషయం చెప్పనా? అప్పుడప్పుడు నాకు ఆ విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రభు దగ్గర నేను పశ్చాత్తపడతాను. ఆ నవల్స్ ఎలా చదివాడు చెప్పనండి, ఒక్కసారి నవలు పట్టుకుంటే దాదాపుగా నవల సగం అయిపోయేది. ఒక్కోసారి అయితే నవలు చదివేసేవాడు. ఒక రోజున పరిశుద్ధాత్మ దేవుడు నాతో అదే మాట్లాడాడు. నవలు పట్టుకుంటే అది పూర్తయ్యే వరకు కూడా టెన్షన్తో నెక్స్ట్ ఏం జరిగింది చదువుతావు కదా. అదే బైబిల్ చదివితే 2 అధ్యాయాలు చదివేటప్పటికి అమ్మో ఎక్కువ చదివేశాను, లావ్ అయిపోయాను, గుండంతా నిండిపోయింది అని చెప్పి వెంటనే బైబిల్ మూసేస్తాడు. చేతులు జోడించి మీ అన్నగా నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. ఎందుకో చెప్పనా? దేవుని వాక్యం దగ్గర కూడా ఎక్కువసేపు ఎందుకు గడపం చెప్పనా? దేవుని వాక్యం గురించి ప్రభువే చెప్పారు. ఆయన మాటలు ఎలా ఉంటాయంట? 2 అంచుల ఖడ్గం వలె ఉంటాయంట. ఆయన మాటలు ఎలా ఉంటాయంట చెప్పండి? సుత్తులాగా ఉంటాయంట. ఆయన మాటలు ఎలా ఉంటాయంట? సాకలవని సబ్బు వలె ఉంటాయంట. ఆయన మాటలు ఎలా ఉంటాయంట? ఎక్కడ కూడా నూనె వలె నునుపుగాను, తేనె వలె తియ్యగా ఉండవు. కొన్నిసార్లు దేవుని వాక్యం వింటుంటుంటే పాస్టర్ గారి మీద కారం మిరియాలు నూరేస్తుంటారు కొంతమంది. నా కోసమే చెప్తున్నట్టున్నాడు. హలో, మీకు విషయం చెప్పనా? ఈ వాక్యం చెప్తా ఉంటుంటే కాదు, ఈ వాక్యం ధ్యానిస్తూ ఉంటుంటే సగం మమ్మల్ని నరుకుతుంది ఈ దేవుని వాక్యం. ఆ తదుపరి అదే వాక్యం మమ్మల్ని నరికిన ఆ వాక్యం, మమ్మల్ని శుద్ధి చేసిన ఆ వాక్యం, మమ్మల్ని కడిగిన ఆ వాక్యం మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా కడగటం మొదలు పెడతా ఉంది. అద్భుతమైన విషయం చెప్పనా? ఎజ్రా ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతున్నాడో అప్పుడు వరకు వాక్యము తెలియని ప్రజలు, అప్పుడు వరకు వాక్యము వినని ప్రజలు ఆ వాక్యాన్ని వింటూ ఉంటుంటే వారికి ఏమనిపిస్తూ ఉందంటే, అయ్యో మన కొరకు దేవుడు పంపిన వాక్యము ఇలా చెప్తుందా, కానీ ఆ వాక్య ప్రకారంగా మనం లేమే, ఆ వాక్యానికి విరుద్ధంగా మనం ఉన్నామే అని చెప్పి ఇజ్రాయేలు ప్రజలంట. చూడండి, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1వ వాక్యము. నేను చదువుతున్నాను. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇజ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా ఆయన ఎద్దుకు వచ్చారు. వచ్చి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంట? అతని ఎద్దుకు వచ్చి కూడి వచ్చి బహుగా ఏడవగా ఏం చేస్తున్నారంట? దే ఆర్ క్రయింగ్, ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యం వైపు మీరు తేరు చూడండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం కూడా చూస్తున్నా. ఈ నెల
24వ దినమందు ఇజ్రాయేలీలు ఉపవాసముండి గోనె బట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు అంటే, చూడండి, ఈ తూర్పు గుమ్మం దగ్గర కూడా ఉన్నారు వాళ్ళు. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చూడండి 12-37 వచనంలో మనం చూసినట్లయితే, తూర్పు వైపు నీటి గుమ్మము దగ్గరికి పోయి ఏం చేస్తూ ఉన్నారంట? కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారంట. అయ్యో, ధర్మశాస్త్రం ఈ రీతిగా మా కొరకు రాయబడింది, కానీ మేము ఆ ప్రకారంగా బ్రతకలేకపోతున్నాం. దేవుని వాక్యం ఎలా చెప్తా ఉంది, మేము ఆ రీతిగా జీవించలేకపోయాం అంటూ వాళ్ళు ఏం చెట్ట మొదలు పెట్టారు చెప్పనా? తమ పాపాలను ఒప్పుకొని ఏం చేస్తూ ఉన్నారు అంటే విడిచిపెట్టడం మొదలు పెడతా ఉన్నారు. 2 చేతులు పైకెత్తి గట్టిస్తాం చెప్తారా? దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. తూర్పు గుమ్మము నుండి మహిమ మీ మీదకు రావాలి అంటే, తూర్పు గుమ్మములో నుండి దేవుని కృప మీ మీదకి రావాలి అంటే, తూర్పు గుమ్మములో నుండి దేవుని యొక్క శక్తి మీ మీదకి రావాలి అంటే, మొట్టమొదటిగా మీరేం చేయాలి చెప్పనా? ఆ యొక్క ఉత్తర ద్వారము దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడాలి. మీ పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేవుని పాదాల మీద పడి, నానా నేను తెలియక ఇదిగో తొందరపాట్లో పలానా వ్యక్తితో తగాద పెట్టుకున్నానయ్యా, పలానా వ్యక్తితో నేను కలవరపడ్డానయ్యా, పలానా వ్యక్తిని నేను దుర్భాషలు మాట్లాడానయ్యా, పలానా చోట నేను అబద్ధం ఆడానయ్యా, పలానా స్త్రీని చెడు చూపుతో చూశానయ్యా, పలానా వానికి నేను హాని చేశానయ్యా, పలానా ఆస్తిని నేను పాడు చేశానయ్యా అని మనం ఏం చేయాలి చెప్పనా? పశ్చాత్తాపడాలి. బైబిల్ చెప్తా ఉంది, సామెతల గ్రంథంలో మనం చదివాం, ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే ఏం పొందుతామంట? కనికరం. మీకు విషయం చెప్పనా? ఇజ్రాయేలు ప్రజలు తమ సొంత దేశం వచ్చిన సన్బలచ్చు, టోబియా, ఇంకా చుట్టుపక్కల ఉన్న అన్యులందరూ వచ్చి ఏం చేశారు చెప్పనా? వాడిని బెదిరించారు, వాడిని బాధ పెట్టారు, చంపటానికి చూశారు, చాలా కలవరం పెట్టారు. ఒక మాటలో చెప్పాలంటే, తిరిగి వాళ్ళు గెలవటానికి, తిరిగి వారు బలం పొందటానికి, తిరిగి వాళ్ళు శక్తి పొందటానికి అవకాశం లేకుండా అనేకమైన ఆటంకాలు, అనేకమైన అవరోధాలను పుట్టింపచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే, అసలు ఇజ్రాయేలులకు తిరిగి తాము కట్టబడతాము అని వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళ మీదకి వచ్చిన ఆటంకాలు అలాంటివి, వాళ్ళ మీద చూపిన అవరోధాలు అలాంటివి. కానీ వాళ్ళు ఏం చేశారు చెప్పనా? మొట్టమొదటిగా ఇన్ని బాధల్లో, ఇన్ని శోధనలో దేవుని పాదాల దగ్గరకు వెళ్ళి తమ పాపములను, అయ్యా ఈ 70 సంవత్సరాలు మేము అన్యుల మధ్యన ఉన్నాం, అన్యులతో మేము సహవాసం చేశాం, మేము కొంతమంది అయితే ఆస్ట్రేలియన్ వివాహం చేసుకున్నాం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు అంటే, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టక బలహీనమైన ఇజ్రాయేలు ప్రజలను భయపెడుతున్న ఆ శత్రువుల మధ్యన దేవుడు బలవంతులుగా మార్చి, దేవాతి దేవుడు ఏం చేశాడు అంటే, ఆ శత్రువుల ఎదుట శక్తిమంతులుగా చేసి వాళ్ళ ద్వారా దేవుడు ఒక బలిష్టమైన నిర్మాణాన్ని జరిగించడానికి దేవుడు కృప చూపాడు. సంతోషంగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని శబ్దముతో ఆరాధన చేద్దాం. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే చూడండి, నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 43వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు వారికి ఏమి ఇచ్చాడు చెప్పనా? గొప్ప సంతోషం ఇచ్చాడండి. ఇప్పుడు దేవుడు వారికి ఏమి ఇచ్చాడు చెప్పనా? గొప్ప ఆనందాన్ని ఇచ్చాడండి. చూడండి, నేను చదువుతూ ఉన్నాను, మరియు దేవుడు తమకు మహదానందమును కలగచేసెనని. వారందరూ ఏం చేయటం మొదలుపెట్టారంట? దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి పరుగున వచ్చారంట. వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ భార్యలు వచ్చారంట, ఆ భార్యలు వస్తున్నప్పుడు పిల్లలు కూడా వచ్చారంట. ఆ పిల్లలు కుటుంబముగా వచ్చి దేవునికి వాళ్ళందరూ ఏం చేయటం మొదలుపెట్టారు అంటే ఆరాధనలు చేయటం మొదలుపెట్టారు. అలాగా వారు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వారు చేస్తున్న ఆరాధన ధ్వని, ఆనంద ధ్వని ఎక్కడ కనబడిందో చెప్పనా? బహుదూరము వినపడెను. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచండి. ఈ రోజున దేవుని పని వనగా నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, నీ శత్రువులు నిన్ను చూచి ఏం చేయాలి చెప్పనా? భయపడాలి. నీ శత్రువులు నిన్ను చూచుకుని ఏం చేయాలి చెప్పనా? వాళ్ళు కుళ్ళిపోవాలి. నిజమే, వీడిని మనం పాడు చేయలేకపోతున్నాం అని వాళ్ళు కుళ్ళిపోవాలి. నిజమే, బైబిల్ గ్రంథం ముందు మనం చూసినట్లయితే ఇసాకును చూచి ఆనాటి కాలపు మనుషులు ఏం చేశారు చెప్పనా? భయపడ్డారంట. దావీదును చూసి సౌలు ఏమైపోయాడంట? భయపడ్డాడంట. ఇప్పుడు ఈ ఇజ్రాయేలు ప్రజలను చూచి
ఆ యొక్క సిరియనులు వాళ్ళందరూ కూడా ఏం చేయటం మొదలు పెట్టారు అంటే భయపడ్డారు. మనం వాళ్ళని పాడు చేయలేం, వాళ్ళ ఎదుగుదలను మనం ఆపలేం, వాళ్ళ వృద్ధిని మనము పాడు చేయలేం. వాళ్ళు బలవంతులు. ఎందుకు బలవంతులయ్యారు? ఎందుకు దేవుడు వీరికి ఎంత ఆనందం ఇచ్చాడు? ఎందుకు దేవుడు వీరికి మహదానందాన్ని కలగచేశాడు? ఎందుకు వారి నోట దేవుడు సంతోష కీర్తన ఉంచాడు అంటే దానికి గల కారణం ఏంటి చెప్పనా? వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే పశ్చాత్తాపము. మీకు విషయం చెప్తున్నాను, అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెళ్ళారా, పశ్చాత్తాపానికి మించిన పరిశుద్ధమైన కార్యము లేదు. ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు, నీవు పశ్చాత్తాపంతో ఎప్పుడైతే కన్నీళ్లు కాచి దేవుని పాదాల మీద పడతావో, యేసు గాయాల నుండి రక్తము నీ మీద ఒలకబడి ఆ రక్తము నేను కడిగి పరిశుద్ధపరిచి నేను ఏం చేస్తుంది అంటే బలపరుస్తూ ఉంది. యెరూషలేము తూర్పు గుమ్మానికి ఉన్న ప్రత్యేకతలో మొట్టమొదటి ప్రత్యేకత ఏంటంటే ఆ గుమ్మముల నుండి ఏం దొరుకుతుంది? దయ. ఆ దయ పొందుకోవాలంటే ఆ గుమ్మంకున్న ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి చెప్పనా? పాపాన్ని ఒప్పుకోవాలి, అతిక్రమాన్ని విడిచిపెట్టాలి.